హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ మల్టీగ్రెయిన్ రవ్వ దోశ అండి. మనం ఈ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఈ గ్లాసు మినపగుళ్ళు అండ్ గ్లాసు రవ్వ అండి. రవ్వ వచ్చేసి సజ్జలు, రాగులు, జొన్నలు కలిసి ఉంటాయండి. ఇది మనం ఉదయం నానబోసుకుని నైట్ రుబ్బేసుకుని బయటే పెట్టుకోవాలండి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. నైట్ అంతా ఫర్మెంట్ అవుతుంది. తెల్లారి సాల్ట్ యాడ్ చేసుకుని ఇడ్లీ వేసుకోవచ్చు, లేదంటే దోశలాగా కూడా పోసుకోవచ్చండి. కొంచెం పలచగా మరీ మందంగా కాకుండా. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇడ్లీలు బాగుంటాయి అండ్ దోశలు బాగుంటాయి. ఇలా మనం దోశ పోసుకుని మంట తగ్గించి కాల్చుకోవాలండి. చక్కగా ఎర్రగా కాలుతుంది. దీంట్లోకి ఆవకాయ కానీ మాగాయ కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో ఉప్పు రవ్వ ఎక్కువ వాడకూడదు అంటున్నారు కదా, అందుకని ఇలా మనకి అన్నీ కలిసిన రవ్వతోటి చేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఓన్లీ రాగి రవ్వ అంటే వాళ్ళు బ్లాక్ కలర్లోకి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇష్టపడట్లేదు, కలర్ చేంజ్గా బ్రౌన్గా ఉంటుందని. అందుకని ఇలా అయితే చాలా పిల్లలు ఇష్టంగా తింటారండి. ఈ వీడియో నచ్చితే థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.